హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నవంబర్ 23 వరకు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. G20 శిఖరాగ్ర సదస్సు 2024కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ బ్రెజిల్. 19వ G20 శిఖరాగ్ర సదస్సు 2024 బ్రెజిల్లోని రియో డి జనరీలో నవంబర్ 18 మరియు 19వ తేదీల్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నైజీరియా, బ్రెజిల్ మరియు గయానాల్లో ఏ తేదీలలో పర్యటించారు? ఆన్సర్ నవంబర్ 16 నుంచి 21వ తేదీలలో పర్యటించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండవ అత్యున్నత పురస్కారం అయినటువంటి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజర్తో సత్కరించడం జరిగింది. నైజీరియా అధ్యక్షుడైనటువంటి బొలా అహ్మద్ టినుబు ఈ రెండవ అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారికి అందించడం జరిగింది. అదేవిధంగా గయానా అధ్యక్షుడైనటువంటి ఇర్ఫాన్ అలీ ప్రధానమంత్రి మోదీకి ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుని, అదేవిధంగా డొమినికా దేశ అధ్యక్షురాలైనటువంటి సిల్వానీ బర్టన్ మోదీ గారిని డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్తో సత్కరించడం జరిగింది. వీడియోలోని నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి ఎపెక్ శిఖరాగ్ర సదస్సు 2024కి ఆతిథ్యం ఇచ్చిన దేశం పేరేమి? ఆన్సర్ పెరు దేశము. ఈ ఎపెక్ సదస్సు నవంబర్ 15 మరియు 16వ తేదీలలో పెరు రాజధాని అయినటువంటి లిమాలో జరిగింది. ఈ ఎపెక్ యొక్క ప్రధాన కార్యాలయం సింగపూర్లో కలదు. ఎపెక్ని స్థాపించినటువంటి సంవత్సరం 1989. ఇందులో ఉన్నటువంటి ఎపెక్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంతనగా 21. నెక్స్ట్ క్వశ్చన్. COP29 సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం పేరేమి? ఫ్రెండ్స్, ఇక్కడ కాప్ అనగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. 29 సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదనగా ఆన్సర్ అజర్బైజాన్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 సదస్సు 2024 అజర్బైజాన్ రాజధాని అయినటువంటి బాకులో నవంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో 56వ టైగర్ రిజర్వ్గా గుర్తించబడ్డ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఛత్తీస్గఢ్. దేశంలోనే 56వ టైగర్ రిజర్వ్గా గుర్తించబడ్డ రిజర్వ్ ఏదనగా గురు ఘాసిదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ 56వ టైగర్ రిజర్వ్గా గుర్తించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. గరుడ శక్తి అనేది ఏ రెండు దేశాల యొక్క సంయుక్త సైనిక విన్యాసము? ఆన్సర్ గరుడ శక్తి అనేది భారత్ మరియు ఇండోనేషియాల యొక్క సంయుక్త సైనిక విన్యాసము. ఈ గరుడ శక్తి 24 నవంబర్ 1 నుంచి 12వ తేదీ వరకు ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకర్తాలో నిర్వహించబడడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వజ్ర ప్రహార్ 2024 గురించి తెలుసుకుందాం. ఇది భారతదేశం మరియు అమెరికా దేశాల యొక్క ప్రత్యేక దళాల సంయుక్త సైనిక విన్యాసం వజ్ర ప్రహార్ 2024. దీని యొక్క 15వ ఎడిషన్ నవంబర్ 2 నుంచి 22వ తేదీ వరకు అమెరికాలో నిర్వహించబడడం జరిగింది. నెక్స్ట్
టాపిక్ విశ్వసుందరిగా విక్టోరియా కెజర్ అంతర్జాతీయ అందాల పోటీల్లో డెన్మార్క్ భామ అయినటువంటి విక్టోరియా కెజార్ హెల్విగ్ తన 21వ ఏళ్ల ప్రాయంలో విశ్వసుందరిగా మెరవడం జరిగింది. ఈ వేడుకలను మెక్సికోలోని అరెనాలో నిర్వహించారు. నెక్స్ట్ వన్, భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె సంజయ్ మూర్తి గారు. రాష్ట్రపతి భవన్లో సంజయ్ మూర్తి గారి చేత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్ టాపిక్ బుకర్ ప్రైజ్ 2024 విజేత. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్, అన్నీ ఇంపార్టెంటే. అందులో ఇది రీసెంట్గా ఇప్పుడు జరిగింది కాబట్టి బుకర్ ప్రైజ్ 2024 విజేత ఎవరనగా సమంతా హార్వే. అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్ రచయిత్రి అయినటువంటి సమంతా హార్వే రాసినటువంటి ఆర్బిటాల్ నవలకు గాను 2024 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ 2024 విజేత ఎవరనగా మన భారతదేశము. మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగినటువంటి మన భారత్ టైటిల్ని కైవసం చేసుకున్నది. ఫ్రెండ్స్, రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ వీడియోలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. దీనిని చూసి గమనించుకొని మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.